ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మొలకొండయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమానికి వేటపాలెం క్యాష్యూ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వేటపాలెం గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో క్యాష్యూ అసోసియేషన్ సభ్యులు పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ప్రభుత్వంపై నమ్మకం మరింత బలపడుతుంది అంటూ నాయకులు పేర్కొన్నారు. 2 ఏళ్ల పాలనకు ప్రజల స్పందన కూటమికి మరింత బలమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, తెలుగు యువత అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ, వేటపాలెం క్యాష్యూ అసోసియేషన్ అధ్యక్షులు ఉట్టుకూరి శ్రీనివాసరావు, కన్నికా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు మాజేటి వెంకట సుబ్బారావు, పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు, వాణిజ్య విభాగ అధ్యక్షులు చుండూరి నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము ఇంటికి కూడా వచ్చి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి కానీ తెలియజేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి పార్టీ సంక్షేమ పథకాలు తెలియజేయడం జరుగుతుంది. కన్నికలను వచ్చిందా? అయిపోయింది. గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి. మహిళలకి ఉచిత బస్సు తను వాడుతున్నారా? వాడుతున్నారు. అది ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నారు వీళ్ళు. మీకు ఆ ఉద్దేశంతో ఈ పథకాలన్నీ కూడా మీకు అందుతున్నాయా లేదని కనుక్కోమని మరి నాయకులు చెప్పడం వల్ల మేము వద్దకు రావడం. ప్రభుత్వం బాగుందా బాగాలేదా? గత ప్రభుత్వం కన్నా ఓకే, థ్యాంక్ యూ. కరెంట్ ఛార్జీలు ఎట్లా ఉన్నాయి గతంతో పోలి? చూడండి, దాన్ని కొద్దిగా తగ్గినాయి. గతంలో 9 సార్లు ఛార్జీలు చేస్తూ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి తగ్గిస్తూ వస్తుంది. గతంలో ఏంటంటే 3 అప్ ఛార్జీలు, 2 డౌన్ ఛార్జీలు. ఓకే, 2 ఏళ్ళు అయిన సందర్భంగా వారు చేసిన ప్రగతిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మేము ముందుకు రావడం అయింది. ప్రభుత్వాలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ జనాలకు తెలియజేయాలి, ఈ ప్రభుత్వం యొక్క దృష్టికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. పింఛన్ వస్తుందా మీకు? గత ప్రభుత్వంలో ఎంత వస్తుంది? ఎంత వచ్చింది మీకు? 2000. ఇప్పుడు ఎంత వస్తుంది? 4000 రూపాయలు. పరిపాలన బాగుందా బాగాలేదు? అభివృద్ధి కూడా చేస్తున్నారు, రోడ్లు కానీ అన్ని చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు వస్తాయా? మహిళలకి ఫ్రీగా ఉంది కదా బస్సు? బస్సులో ఫ్రీగానే ఉంది కదా మహిళలకి. బాగుందా తెలుగుదేశం ప్రభుత్వం? దాని గురించి అది తీసుకుంటాం. పేరు అవి రాసిచ్చామనుకో కదమ్మా. ఎక్కడ దాకా తిరుగుంటావు? పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2 ఆడవాళ్ళకి 1500 చేస్తారు. కొద్దిగా టైం పట్టిద్ది. ఇప్పుడు టైం పట్టిద్ది. అన్నీ వస్తాయి. నీకు సిలిండర్లు ఎందుకు రావట్లేదు ఒకసారి మేము అనుకుంటాం. నంబర్ రాసి సరే రండి, నిలబడ్డాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.